నమస్తే అండి. నమస్తే. చాలా కల్చర్స్ వచ్చేస్తున్నాయి. కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే హైదరాబాద్‌లో ఎప్పటినుంచో ఉంది అంట. ఇప్పుడు ఎక్కువగా వింటున్న మాట. ఈ వైఫ్ ఎక్స్‌చేంజ్ అంటారు కదా! ఆ కల్చర్ ఎక్కువగా పెరుగుతోందంట. ఒక సినిమాలో అదేదో సినిమాలో మనం చూస్తాం. ఒక పార్టీకెళ్తారు. అందరూ కార్ కీస్ వేస్తారు. ఎవరు కార్ కీ తీసుకుంటే ఆ కార్ కీ గల వైఫ్‌తో అతను డాన్స్ చేయొచ్చు. ఇలాంటి కల్చర్ గురించి ఎప్పట్లో విన్నాం. బట్ ఈ మధ్య కాలంలో చాప కింద నీరులా ఇది విస్తరిస్తోంది. ఏమంటారు? ఇది వాస్తవం అండి. హ్మ్. ఇది దాదాపు ఒక 25, 30 సంవత్సరాల నుంచి వేరే దేశాల్లో ఉంది. బ్రిటన్‌లో ఉందిది. అయితే ఓ 15 సంవత్సరాల నుంచి మన ఇండియాలో హ్మ్. అంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇట్లాంటి ఆటికి ఆస్కారం ఎక్కువుంటది. ఎందుకంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో, పక్కింట్లో ఉన్నది ఎవరో గూడా తెలియనంత కల్చర్ ఎక్కువైపోతదిక్కడ. దాంతో ఎవరెవరిని పట్టించుకోరు. ఆ ధీమాతోటి చేస్తా ఉంటారు. సర్వసాధారణంగా జరిగిపోతా ఉంటాయి జరిగిపోతా ఇలాంటివి. ఉంటాయి. వీళ్ళు గూడా అలాగే అదే ధీమాతోటి చేస్తా ఉంటారు. కానీ ఎప్పుడోసారి పుట్ట పగులుతది, హ్మ్. తెలుస్తది. అది వేరే విషయం. అయితే దీని మీద ఆహ్, మన దేశంలో ఇంకా అది పూర్తి స్థాయిలో విస్తరించకపోవటం వల్ల దాని గురించి కొంచెం చర్చ తక్కువగా ఉంది. కానీ బ్రిటన్‌లో ఈ వైఫ్ స్వైపింగు అనే దాని మీద కొంతమంది ఇది ఒక దోపిడీలాగా చూస్తున్నారు. ఇది కేవలం ఒక ఒక కొత్తదనం కోసమో, ఒక ఏమంటారు కరెక్ట్ కాదు గానీ అవి ఏదో ఒక థ్రిల్ కోసమో చేయడం కాకుండా, దీని వెనక ఒక ఆర్థిక ప్రయోజనాలు కూడా, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉంటాయి అనేది బ్రిటన్‌లో ఈ స్కామ్ బయటకొచ్చినప్పుడు తెలిసింది. ఏంటంటే కొంతమంది బాధితులు ఆహ్, వాళ్ళ పైన జరిగిన దోపిడీ ఏదైతే ఉందో, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన భర్తలు అని చెప్పబడుతున్న వాళ్ళు, ఇలాంటి దానిలోకి తీసుకురాకుండా ఒక భార్య, ఇలా తీసుకొచ్చుకోవటానికి ఒక భార్య, ఇలా కూడా డ్యూయల్‌గా ప్లే చేస్తున్నారు అనేది కూడా బయటకొచ్చింది. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ మహిళలు ఎవరైతే ఉంటారో కొంతమందికి ఇది ఇష్టం ఉండి ఎళ్తారు. హ్మ్. కొంతమందికి బలవంతం. బలవంతంతో ఎళ్తారు. అండ్ కొన్ని సినిమాల్లో చూస్తాము. మరి ఆ! బయట జరుగుతాయో లేదో నాకు తెలియలేదు. ఇప్పుడు ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టాలనుకోండి. హ్మ్. వైఫ్‌నిచ్చి ఫైల్ ఇచ్చి పంపిస్తారు. పంపిస్తారు. దాని అర్థం ఏదో ఇండైరెక్ట్ లేదండి జరుగుతాయి. జరుగుతాయి ఇక్కడ కదా! గూడా జరుగుతాయి. ఇప్పుడు ఇదొక రకం ప్రాస్టిట్యూషన్ అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఏం చేస్తదంటే ఆహ్, మేనేజర్‌తో చనువుగా ఉందనుకోండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఫైల్ మీద సంతకం కావాలనుకోండి. ఆ ఫైల్ ఇంపుచ్చుకొని ఎళ్తది. ఇంపుచ్చుకొనెళ్తే అతను సైన్ పెట్టేస్తాడు. దీనికోసం ఈవిడ కొన్ని డబ్బులు తీసుకుంటది వేరే వాళ్ళ దగ్గర. అవును. ఇట్లా రకరకాలు ఇప్పుడు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఎట్లాగో ఈ ఈ ఈ ఈ బ్రిటన్‌లో జరిగింది మట్టుకు చాలా బాధాకరమైంది. ఆ అమ్మాయి ఎవరైతే కొంతమంది దాని నుంచి బయటకొచ్చిన మహిళలున్నారో వాళ్ళు తీవ్రమైన మానసిక వ్యధలకి గురైనట్లుగాను, చాలా గృహహింసకి గురైనట్లుగాను వాళ్ళు హ్మ్, వాళ్ళ పైన డాక్యుమెంటరీలు తీశారు. హ్మ్. ఇలాంటి ఇలాంటి మహిళల పైన. వాళ్ళు ఆహ్, అందులో ఉన్న దరిద్రాన్ని భరించలేక ఆహ్, వాళ్ళెంత ఆహ్, శారీరకంగాను, మానసికంగాను 2 రకాలుగాను అనారోగ్యాల పాలైపోయి వాళ్ళు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళకి ఎస్టీడీస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావటము, అలాగే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళకి అబార్షన్స్ చేయించేయటము ఈ భర్తలు. ఇలా రకరకాల విషయాలన్నమాట. ఈ రకరకాల విషయాలన్నిటితోటి కొన్ని డాక్యుమెంటరీలు బయటకొచ్చినాయి. చూసిన తర్వాత నాకనిపించింది ఇక్కడ ఉంటదని తెలుసు గానీ, మరీ ఇంత మనం వీడియో చేసేంతగా ఉందా? పోనీలే కనీసం ఆ విష సంస్కృతి ఇంత ఇక్కడికి దిగుమతి కాలేదు అనుకున్నాను గానీ, ఇంతమంది మాట్లాడుకునేటట్లుగా ఉంది వ్యవహారం అంటే, ఇక్కడ గూడా బాగానే విస్తరించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. హ్మ్. ఏదేమైనా బాధాకరం.
ఇది ఇవాళ మనుషులకి దీనికి కారణాలు కూడా చెప్తా. మ్యాక్సిమం థ్రిల్లు, కొత్తదనము వీటన్నిటికంటే కూడా మెయిన్ లీడ్ చేయించేవి మట్టుకు ఇవాళ మనుషులకి పెరిగిపోయిన ఆర్థిక అవసరాలు. ఒక లగ్జరీ లైఫ్ మీద పెంచుకుంటున్న కాంక్ష. బిజినెస్లు చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఖరీదైన కార్లు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి, ఫారిన్ ట్రిప్పులు వెళ్ళాలి. ఇప్పుడు అసలు కొంతమంది ఫారిన్ ట్రిప్పులు జంటలు ఫారిన్ ట్రిప్పులు వెళ్ళేది కూడా ఇందుకేనంటే, ఇక్కడైతే ఎవరికైనా తెలిసిపోతుందని చెప్పి వేరే ప్రాంతాలకు వెళ్ళి వేరే ప్రాంతాల్లో ఒకే హోటల్ రూమ్లు బుక్ చేసుకొని ఒకే హోటల్లో ఇలా చేస్తున్నారు. ఇలా అంటే ఎట్లా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే ఏంటి తప్పు అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంది. అంటే ముందు నుంచి ఇక్కడ ప్లానింగ్ ఇక్కడే జరుగుతుంది, అక్కడికి వెళ్తారు. ఏదైనా ఒకటి, ఇది ఒకప్పుడు చాలా పాతకాలంలో తాపీ ధర్మారావు గారు పుస్తకం రాశారు, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు అని ఒక పుస్తకం రాశారు. దాంట్లో ఉంది రవికల పండుగ అని జరుగుతుంది. మహిళలకు సంబంధించిన రవికలన్నీ తీసి అక్కడ వేసి ఏ పురుషుడికి ఏ రవికి వస్తే పండగ రోజులు జరుగుతాయి ఇట్లాంటివి. అంటే ఇక్కడ డబ్బు ఉండదు, కానీ అది కూడా నేను నుండి పుట్టుకొచ్చినవే కదా ఇవన్నీ, ఈ దరిద్రాలన్నీ. అయితే ఆ రోజుల్లో డబ్బు ప్రాధాన్యం కాదు, ఇవాళ డబ్బు ప్రాధాన్యం. ఆవేళ ఉన్న మహిళ పరిస్థితి ఏంటి అంటే, ఏం చెప్పినా కరెక్టు అని నమ్మే మహిళ ఆ రోజు. ఇప్పుడు కూడా మన సంస్కృతి దరిద్రమైపోతుంది. ఎక్కడో కేరళలో ఉంది అని ఒక ఆమె వీడియో చేసింది, హైదరాబాద్లో ఉందని తెలిసి కూడా కేరళ మీద బురదయ్యాలనే ఉద్దేశంతో చేయటమే కానీ వీడియో, అంటే ఇక్కడేదో చాలా బాగుంది, అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది అని చెప్పి వెయ్యాలని మాట్లాడటమే కానీ, ఇవాళ చాలా మనం ఒకప్పుడు ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతుల్లో వెళ్తున్న కుటుంబ వ్యవస్థని పక్కదారి పట్టించడానికి పురుషులు ఎప్పుడూ ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. కానీ ఇవాళ ఈ కొత్త పోకళ్ళు ఇంకా దరిద్రం చేయటం. ఇప్పుడు ఎంతమంది లేరండి, ఒక పెళ్ళైన అతను కానీ పెళ్ళి కాని అతను కానీ చాలా మందితోటి వ్యవహారాలు నడిపే వాళ్ళని మనం చూడట్లేదా? పెళ్ళిళ్ళు అవ్వవు అంతే, మెయింటైన్ చేస్తారు. కానీ భార్య ఉండగా కూడా వేరే స్త్రీలతో ఉండేవాళ్ళు చూసాము. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అలా కుదురుతున్నాయి, డబ్బులు ఉండటం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు కుదురుతున్నాయి. ఏదైనా ఒకటి నేను ఒక వరకు అయితే నేను చెప్పగలను ఏంటంటే, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే మహిళని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను వాడుకోవటం మటుకు ఖచ్చితంగా నేరం. ఇప్పుడు బ్రిటన్లో మనకు ఆ డాక్యుమెంటరీస్ కానీ బయటికి రాకపోయి ఉంటే కనుక మనం ఊహించగలమా అలా జరుగుతుంది అని? మరి ఇక్కడ కూడా భర్తల మాట కాదనలేక సహకరిస్తున్న భార్యలు ఉండుంటారా? అదే భార్యలు చెప్తే భర్తలు వింటారా? అందుకని ఏంటంటే ఏది ఏమైనా ఏదో సామెత ఉంటుంది కదా పాతకాలంది, ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా చిరిగేది అరిటాకే అంటారు కదా. అది ఇప్పుడు కొంతమంది పాపం మగ ఉద్యమకారులు కూడా మగాళ్ళకు కూడా అన్వయించుకుంటున్నారు. కానీ ఒకటైతే ఇప్పటికీ కూడా మహిళ తన అభిప్రాయాన్ని నడిపించుకునే పరిస్థితిలో ఈ రోజుకి లేదు. ఇది వద్దు అంటే ఇది వద్దు, ఇది కావాలంటే ఇది కావాలి అనే పరిస్థితులు అయితే లేదు. ఇబ్బందికరమే ఇది. ఇప్పుడు ఇష్టపడి చేసినా ఒక రకంగా బాధాకరమే, కాదని బలవంతంగా మహిళలు వేధింపులకు గురవుతున్నా అంతే కదా, భర్త మాట వినాల్సిందే, అంతే, ఇష్టం లేకపోయినా వెళ్లాల్సిందే, అది కూడా ఇబ్బందికరమే. ఏది ఏమైనా ఇది ఒక విష సంస్కృతే, అంతే, విష వలయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.